ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మేతి మటన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి 4 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర ఆ వేడి నూనెలో వేసేసి ఆ జీలకర్ర బాగా చిటపట అయ్యే వరకు వెయిట్ చేసి అంతలో మనము ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. ఒకవేళ చిన్న ఆనియన్స్ అయితే 4 తీసుకోండి, పెద్దవైతే 3 సరిపోతాయి. చిన్న కట్ చేసుకోండి, తొందరగా మంచిగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. ఈ వేడి ఆయిల్ ఇంకా జీలకర్ర ఉన్న దాంట్లో ఈ ఆనియన్స్ వేసేసేయండి. ఇంకా కలబెడతా ఉండండి అవి ఎర్రగా వచ్చే వరకు. అంతలోకి మనం మటన్ ఉంటుంది కదా, అది బాగా కడగండి. ఒకవేళ మీకు కొంచెం స్మెల్ అలా ఏమన్నా అనిపిస్తే దొడ్డుప్పు పెట్టి కడగండి. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటాయి. అంతలోకి కొత్తిమీర, పుదీనా, మెంతెమాకు ఇంకా కొంచెం చిల్లీ తీసుకొని బాగా మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా చేయండి. మనం ముందే కడిగి పెట్టుకున్న మటన్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ట్యూమరిక్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, ఇంకా గరం మసాలా, ఇంకా మీ ఇంట్లో ఏమేమి మసాలాలు ఉంటే అవన్నీ వేసేసేయండి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఇవి వేసాక బాగా కలపాలి. మంచిగా కలిపామే అనుకో, ప్రతి ఒక్క పీస్లో అది మసాలా ఇన్ఫ్యూజ్ అయ్యి టేస్ట్ వస్తుంది. అండ్ ఒకవేళ మీకు దీంతో పాటు మంచి బిర్యానీ తినాలని ఉందనుకో, మా ప్రీవియస్ వీడియో చికెన్ బిర్యానీ అప్లోడ్ చేసామండి, అది చూడండి. ఇప్పుడు అప్పుడప్పుడు మనం ఆనియన్స్ని కూడా కలబెట్టుకుంటూ ఉందాం, అవి మాడిపోకుండా ఉండాలి కదా మరి. అండ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్స్లో పెట్టండి. మనం ముందే చేసుకున్న ఒక పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఈ ఆనియన్స్ దాంట్లో వేసేసి బాగా మళ్ళీ కలబెట్టామే అనుకో, ఇంకొక 3 నిమిషాలు 4 నిమిషాల వరకు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి. అండ్ ఆ పేస్ట్ ఉంది కదా, దాని ఫ్లేవర్ కూడా బాగా వస్తుందన్నమాట. ఇది టైం పడుతుంది, ఆనియన్స్ కాడ ఒక్కటి టైం పడుతుంది, కొంచెం పేషెన్స్ ఉండాలి మనకి కూడా. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఆ పేస్ట్ దాంట్లో వేసేసి కుక్కర్లో వేసేసి బాగా కలిపేయాలన్నమాట. మంచిగా ఒక 2 మినిట్స్ వరకు కలిపామే అనుకో, మంచిగా ఆ మెంతెం కూర, పుదీనా, కొత్తిమీర పేస్ట్ బాగా ముక్కలకి అంతా అంటుకుంటుంది. దాని తర్వాత ఏం లేదండి, కుక్కర్కి మంచిగా మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వెయిట్ చేసామే అనుకో, ఓపెన్ చేశాక టేస్టీ మటన్ కర్రీ రెడీ. మా మమ్మీ ఇక్కడ కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసింది. మీకు ఆ సాంబార్ పౌడర్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసేద్దాం, సిమ్లో పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో, టేస్టీ మటన్ కర్రీ రెడీ. దీని మీద కొంచెం అలా కొత్తిమీర జల్లేసామే అనుకో, ఎంత బాగుందో టేస్ట్. వేడి అన్నం లేకపోతే వేడి బగార్ రైస్, పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆన్ ఎ రెయినీ డే. ఖచ్చితంగా ట్రై చేయండి, యూ ఆల్ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ ఎవ్రీ పీస్ చాలా మెత్తగా బాగా ఉడికింది, అస్సలు ఏం ప్రాబ్లం లేకుండా చాలా టేస్టీగా ఉండే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.